మనం తరచుగా వినని కానీ మన చుట్టూ నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఒక ప్రమాదం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దాని పేరే స్క్రబ్ టైఫస్. ఇది ఒక తెలియని శత్రువులాంటిదే, కానీ దీని గురించి తెలుసుకోవడం మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా అవసరం. ఒక చిన్న పురుగుకాటు ప్రాణాంతకం కాగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. స్క్రబ్ టైఫస్ అనే ఈ వ్యాధి సరిగ్గా అలాంటిదే. ఒక చిన్న పురుగుకాటుతో మొదలయ్యి ప్రాణాలకే ముప్పు తెచ్చేంత ప్రమాదకరంగా మారగలదు. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, దాని లక్షణాలను ఎలా గుర్తించాలి, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలుంటాయి, దీన్ని ఎలా నిర్ధారిస్తారో, చివరగా దీనికి చికిత్స ఏంటి, ఇది రాకుండా ఎలా జాగ్రత్తపడాలి, వీటన్నిటిని గురించి వివరంగా చూద్దాం. సో ఫస్ట్, అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, ఇది ఎక్కడి నుండి వస్తుంది, ఆ వివరాలు చూద్దాం. స్క్రబ్ టైఫస్, దీనికి కారణం ఓరియంటియా సుత్సుగామూషి అనే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన శరీరంలోని కణాల లోపల దాక్కుని పెరుగుతుందన్నమాట. అందుకే దీన్ని ఎదుర్కోవడం కొంచెం ట్రిక్కీ. అయితే ఈ వ్యాధి మనదాకా ఎలా వస్తుంది? కథ చిగ్గర్స్ అనే చిన్న నల్లులతో మొదలవుతుంది. ఈ బ్యాక్టీరియా ముందుగా ఈ నల్లులకు సోకుతుంది. అప్పుడు అవి వ్యాధివాహకాలుగా మారిపోతాయి. అవి మనుషుల్ని కరిచినప్పుడు ఆ కాటు ద్వారా బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళాక అది సుమారు 6 నుంచి 21 రోజులపాటు సైలెంట్గా తన పని చేసుకుంటూ పోతుంది. సరే, ఈ బ్యాక్టీరియా ఒంట్లోకి చేరిన తర్వాత ఏం జరుగుతుంది? ఎలాంటి సంకేతాలు బయటపడతాయి? వాటిని వీలైనంత తొందరగా ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా డాక్టర్లు స్క్రబ్ టైఫస్ని అనుమానించడానికి ప్రధానంగా 3 ముఖ్య లక్షణాలను గమనిస్తారు. ఈ మూడింటిని కలిపి చూడటమనేది వ్యాధి నిర్ధారణలో ఒక కీలకమైన మొదటి అడుగు. ఆ 3 లక్షణాల్లో మొదటిది ఎస్కర్. సింపుల్గా చెప్పాలంటే, నల్లి కరిచిన చోట ఏర్పడే ఒక నల్లటి నొప్పిలేని పుండు. ఇది ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎక్కడ నుంచి ప్రవేశించిందో చెప్పే ఒక గుర్తులాంటిదన్నమాట. ఇక రెండవది తీవ్రమైన జ్వరం. ఇది మామూలు జ్వరంలాగా నెమ్మదిగా రాదు, ఉన్నట్టుండి అకస్మాత్తుగా వచ్చేస్తుంది. దీనితో పాటు తరచుగా విపరీతమైన చలి, వణుకు కూడా ఉంటాయి. ఇది స్క్రబ్ టైఫస్కి ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఇక మూడవ లక్షణం శోషరస కణుపుల వాపు. అంటే ఆ నల్లటి పుండు ఎక్కడుందో దానికి దగ్గరగా ఉన్న గ్రంథులు లేదా గడ్డలు ఉబ్బిపోవడం. సో ఈ 3 సంకేతాలు, నల్లటి పుండు, తీవ్ర జ్వరం మరియు గడ్డల వాపు, ఇవి కలిసి కనిపిస్తే అది స్క్రబ్ టైఫస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 3 ప్రధాన లక్షణాలతో పాటు తీవ్రమైన తలనొప్పి, భరించలేని ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి. కొంతమందిలో శరీరం మీద దద్దుర్లు, పొడి దగ్గు, వికారం, వాంతులు కూడా కనిపిస్తాయి. ఒకవేళ పరిస్థితి కాస్త తీవ్రమైతే కొంచెం గందరగోళంగా, కన్ఫ్యూజన్గా అనిపించడం కూడా జరగవచ్చు. సరే, ఈ లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యమని తెలుసుకున్నాం. కానీ ఒకవేళ వాటిని పట్టించుకోకపోతే, లైట్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఆ ప్రమాదాల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని విషయం ఒకటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే స్క్రబ్ టైఫస్ చాలా తీవ్రమైన ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. శరీరంలోని అవయవాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సరైన చికిత్స అందకపోతే పరిస్థితి చాలా సీరియస్గా మారచ్చు. శ్వాస తీసుకోవడం కష్టమవ్వడం, మెదడు వాపు, మూత్రపిండాలు దెబ్బతినడం, గుండె కండరాలు వాపుకు గురవడం వంటి చాలా రకాల సమస్యలు రావచ్చు. అత్యంత తీవ్రమైన సందర్భాల్లో శరీరంలోని అనేక అవయవాలు ఒకేసారి పనిచేయడం ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి ఇంత ప్రమాదకరమైన ఈ వ్యాధిని వైద్య నిపుణులు ఎలా నిర్ధారిస్తారు, ఎలా కన్ఫర్మ్ చేస్తారు? వ్యాధి నిర్ధారణ అనేది కేవలం ఒక పరీక్షతో అయిపోదు. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ముందుగా రోగిని శారీరకంగా పరీక్షిస్తారు. తర్వాత వాళ్ల హిస్టరీ అడుగుతారు. అంటే ఈ మధ్యకాలంలో పొలాల్లోకి లేదా పొదలున్న ప్రాంతాలకు వెళ్లారా లాంటి వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాతే అనుమానాన్ని నిర్ధారించుకోవడానికి ల్యాబ్ టెస్టులకు పంపిస్తారు. నిర్ధారణ కోసం ఇప్పుడు కొన్ని రకాల ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా వాడేవి ఎలైజా లేదా ఐఎఫ్ఏ వంటి పరీక్షలు.
ఇవి మన రక్తంలో ఆ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా శరీరం తయారు చేసుకున్న యాంటీబాడీస్ని గుర్తిస్తాయి. ఇంకా వేగంగా, ఖచ్చితమైన ఫలితం కావాలంటే పీసీఆర్ పరీక్ష చేస్తారు. ఇది నేరుగా ఆ బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏనే పట్టుకుంటుంది. ఒకప్పుడు వేల్ ఫెలిక్స్ అనే పాత పరీక్ష కూడా వాడేవాళ్లు, కానదంత ఖచ్చితమైనది కాకపోవడంతో ఇప్పుడు దాన్ని పెద్దగా వాడట్లేదు. సరే, ఇంత ప్రమాదకరమైన ఈ వ్యాధి గురించి, దాని నిర్ధారణ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, దీనికి చికిత్స ఏంటి? అసలిది మనదాకా రాకుండా ఎలా చూసుకోవాలి? ఆ పరిష్కార మార్గాలనిప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే, స్క్రబ్ టైఫస్కి చికిత్స చాలా సులభం, చాలా ప్రభావవంతమైనది కూడా. డాక్సీసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్ వాడటం మొదలుపెడితే కేవలం 24 నుండి 48 గంటల్లోనే రోగులు కోలుకోవడం మొదలవుతుంది. అయితే ఇక్కడ సమయమే ప్రాణం. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత మంచిది. ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం. మరి ఎప్పుడూ వెంటనే డాక్టర్ని కలవాలి? చలితో కూడిన జ్వరం, ఒంటిపై నల్లటి పుండు, తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లేదా దద్దుర్లు ఇలాంటివి కనిపిస్తే, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పొలాల్లో లేదా పచ్చిక బయళ్లల్లో తిరిగి ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుణ్ణి సంప్రదించాలి. ఈ చిగ్గర్కాట్ల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. బయటకు వెళ్లేటప్పుడు వీలైనంత వరకు ఫుల్ స్లీవ్స్ ఉన్న పొడవాటి దుస్తులు ధరించాలి. అలాగే కీటక నివారిణిని వాడటం మంచిది. దట్టమైన పొదలున్న ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇంటికి తిరిగిరాగానే మన శరీరాన్ని, మన పెంపుడు జంతువులను కూడా నల్లుల కోసం ఒకసారి చెక్ చేసుకోవాలి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వాటి ఆవాసాలను మనమే తగ్గించవచ్చు. కాబట్టి ఇంకొక్కసారి గుర్తుంచుకోండి, జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? ఈ ప్రశ్నను ఎప్పుడూ మనసులో ఉంచుకోవడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. స్క్రబ్ టైఫస్ గురించి తెలియకపోవడమే అతిపెద్ద ప్రమాదం. సరైన సమయంలో గుర్తిస్తే ఇది చాలా సులభంగా నయమయ్యే వ్యాధి. అందుకే అవగాహనే మనకు కవచం. ఒక చిన్న పురుగుకాటును తేలిగ్గా తీసుకోకుండా మన ఆరోగ్యం పట్ల మనమే అప్రమత్తంగా ఉందాం.